హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు? అందరూ హ్యాపీగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. నా ఒక క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియో పర్టికులర్గా తీసానమాట. బేసిక్గా ఏంటంటే 25th క్రిస్మస్ ఉంటే మేము 24th నైటే చాలా వర్క్ ఇచ్చేస్తాం అనమాట. ఆరాధిస్తాం ఓన్లీ ఫర్ ద గాడ్ అన్నట్టు. సో అలా మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇది మా చర్చి YCPM చర్చి. మా పాస్టర్ పేరు వచ్చేసి కుమార్ పాస్టర్. అదొక చిన్న సంఘం అండి, గత 35 ఏళ్ళ నుంచి నడుస్తుంది. సో ఇది అనమాట. నేను మీకు తెలిసిందే, నా పేరు తారక్. మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో క్రిస్మస్కి ముందు అయిపోయిన తర్వాత ఈ నైట్ అవుట్ ఏదైతే 31st నైట్ అనమాట, ఈ 31st నైట్ పక్కకుంది మా అమ్మగారు. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, ఎప్పుడు 12 అవుతుంది అని. 11:30 నుంచి స్టార్ట్ అయింది నా వీడియో ప్రమోషన్ అనమాట. ఇలా తీయడం పక్కకు ఉంది మా అమ్మ, పక్కకు ఉంది మా చర్చ్ మెంబర్స్ అనమాట, తమ్ముళ్ళంతా. ఇప్పుడు ఉన్నటువంటి హడావిడిగా అందరూ ఉత్సాహంగా ఉన్నారంటే ఏంటంటే ఎప్పుడు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అనే ఆనందం. క్యాలెండర్లే మారుతాయి కానీ మన క్యారెక్టర్ మారవు, మన జీవితాలు మారవు, అది అందరికీ తెలిసిందే. సో అలా నడుస్తుంటే సడన్గా ఇప్పుడే 12:35 నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఇక్కడ ఎప్పుడెప్పుడు హడావిడి, టెన్షన్ నాకు. పక్కకు చూస్తున్నారు కదా, అంతా హడావిడి. పక్కకి పిల్లలు బుగ్గ ఎప్పుడు పిల్లలు పడకూడదాం, ఎప్పుడు లైట్ ఆఫ్ చేద్దాం ఉన్నారు. స్టార్ట్ అవుతుంది అనమాట న్యూ ఇయర్ 2023. ఇంకా 2-3 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. అదొక మెమరబుల్ మూమెంట్. మీరు కూడా ఎంతోమంది ఇలా ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటా. స్టార్ట్ అయిపోయి కథ ఇప్పుడే లైట్ ఆఫ్ అయిపోయి, లైట్ అంతా ఆఫ్ అయిపోయింది. చూడండి మొత్తం వచ్చేసి మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ అని చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి కనుపరచదును, ఎదుట ప్రకటించదును. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అభిషేకం, the anointing of the prophets, అభిషేకం, the anointing of grace. ఒక్క రోజుల గంట సేపట్లో ఇన్ని అభిషేకం మీ మీదకి వచ్చింది. మధ్యలో మరి తల్లిని మోసుకొని వస్తారు, లేదా తీసుకొచ్చి బ్లెస్సింగ్ ఇస్తారు. అది అయిపోయిన వెంటనే ప్రామిస్ కార్డ్స్ పంచడం మొదలుపెట్టారు. So just open your eyes and see. All of you please be seated, then only you can see. If you stand you'll be blocking others, they cannot see. Please be seated and you can pray. కానాపల్లిలో అద్భుతం చేసినటువంటి మధ్యస్థ ప్రార్థన చేసిన తల్లి మీ కుటుంబంలో అద్భుతాలు చేయాలని మీ మధ్యలో నడుస్తుంది. సబడు కొడుతూ ఆమె మన మధ్య నడుస్తుండగా తల్లి ప్రార్థన అవసరమైన ప్రార్థన. In the wedding of Ghana, how Mother Mary could know the need of those family members, the same thing she will do it for us today. కానాపల్లిలో తోడడిన తల్లి మా జీవితాన తోడుగరావా. కానాపల్లిలో తోడడిన తల్లి మా జీవితాన తోడుగరావా. కష్టం దుఃఖం
అటు ఇటు పోకుండా ఉందని ఏ కొడతాడే నాకు